హలో, వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం ఈరోజు హైపర్సోనిక్ మిసైల్ గురించి చూద్దాం. హైపర్సోనిక్ మిసైల్ పరీక్షను భారత రక్షణ శాఖ విజయవంతంగా నిర్వహించిందన్నది మనం చూసాం. ఇది హైపర్సోనిక్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి ప్రయోగించారు, తయారీదారులు ఏంటి, అందులో ఉన్న రకాలు ఎన్ని మొదలైనవన్నీ చూద్దాం. అసలు హైపర్సోనిక్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు ధ్వని వేగం కంటే ఎక్కువ రెట్లు, దాదాపు 5 రెట్లు ఎక్కువగా ప్రయాణిస్తున్న దాన్నే మనం హైపర్సోనిక్ అన్నాం. సాధారణంగా ధ్వని వేగం ఒక గంటలో 1200 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇలాంటి ధ్వని వేగాన్ని మించి 5 రెట్లు అంటే దాదాపు 6200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇన్ ఏ అవర్. దీన్ని హైపర్సోనిక్ అనే పిలుస్తాం. సో ఇలాంటి హైపర్సోనిక్ క్షిపణిని ఇండియన్ డిఫెన్స్ వారు ఒడిస్సా తీరంలో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి దీన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఇది తన టార్గెట్ 1500 కిలోమీటర్లలో రీచ్ అయింది. ఇది కన్వెన్షనల్ వారెట్స్ మాత్రమే కాక ఈ యొక్క న్యూక్లియర్ అణుబాంబులను కూడా, యాటమిక్ వారెట్స్ను కూడా ఇది క్యారీ చేయగలదు అన్నది దీని విశేషం అని చెప్పుకోవచ్చు. రెండవది, దీన్ని తయారు చేసింది ఎవరు అన్నది కనుక మనం చూస్తే హైదరాబాద్లోని ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్, అదేవిధంగా ఈ యొక్క డిఆర్డిఓ వాళ్ళు సంయుక్తంగా దీన్ని తయారు చేశారు. మరొక విషయం ఇందులో మనం చూడాల్సింది, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ భారతదేశం అమెరికా, చైనా, రష్యాల సరసన చేరింది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు అమెరికా కన్నా చైనా, రష్యాలే చాలా సక్సెస్ఫుల్గా ఉండే. రీసెంట్గా మినిట్ మ్యాన్ 3 పేరిట అమెరికా కూడా ఈ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్ చేయడం చోటి మనం కూడా 4వగా చేరాం. మరి ఇవి మాత్రమే కాక ఫ్రాన్స్ కానీ, బ్రిటన్, ఇజ్రాయిల్, నార్త్ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, సో ఇలాంటి ఇరాన్ వంటి దేశాలు కూడా దీని విషయంలో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు లేదా ప్రయోగాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే వరకు మ్యాక్ 20 అనే దాన్ని కనుక తీసుకుంటే, ఒకవేళ మ్యాక్ 20 కెపాసిటీని కనుక మనం డెవలప్ చేస్తే 1 గంటలో 24,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మరి హైపర్సోనిక్ యొక్క ఉపయోగం ఏంటి అన్నది కనుక చూస్తే, మిగతా మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇతర దేశాల యొక్క రాడార్లు ట్రేస్ చేసి అవి టార్గెట్ రీచ్ కాకుండా బ్రేక్ చేయొచ్చు. కానీ హైపర్సోనిక్ అనేటివి ఒకసారి దిశను మార్చుకుంటాయి, పైకి వెళ్తాయి, కిందికి వస్తాయి, వేగంగా ప్రయాణిస్తాయి. అంటే రాడార్లకు అవి చిక్కవు. తర్వాత ఇందులో 2 టైప్స్ అనేటివి ఉంటాయి. ఒకటి హెచ్జివి, హైపర్సోనిక్ గైడెడ్ వెహికల్ అంటాం. ఈ హైపర్సోనిక్ గైడెడ్ వెహికల్ ఏంటంటే, రాకెట్లలో ఉపయోగించే బూస్టర్ను ఉపయోగించి ఒక ప్రయోగం చేసిన తర్వాత అది బాలిస్టిక్ టైప్లోనే చేసి, తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే బూస్టర్ నుంచి వేడి పడిన తర్వాత హైపర్సోనిక్ లాగా అది ప్రయాణిస్తూ వెళ్ళిపోతుంది. రెండవ దాన్ని హెచ్సిఎం అంటాం, హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్. ఈ యొక్క హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ యొక్క దాని కనుక చూస్తే కంప్లీట్గా ఇది మోడర్న్ టెక్నాలజీ తోటి పనిచేస్తుంది. దీనికి ఎటువంటి బూస్టర్ గిట్ల అవసరం లేదు. దీంట్లో క్రామ్జెట్ అనే ఇంజిన్ని ఉపయోగించి దీన్ని ప్రయోగిస్తాము అనేది మనం చూసాం. దిస్ ఈజ్ ఈరోజు మనం చూసిన హైపర్సోనిక్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలని చెప్పొచ్చు.